హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ మోడల్ పేపర్ చెప్దాం అనుకుంటున్నాను. 2024 జాగ్రత్తగా చూడండి. ఈ పేపర్స్ మోడల్ పేపర్స్ ఫాలో అవ్వడం వల్ల మనకి ఎక్కువ మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎప్పుడు కూడా మోడల్ పేపర్స్ దగ్గర పెట్టుకుని మనం ప్రిపేర్ అవుతూ ఉండాలి. చూడండి, ఎగ్జామినేషన్ టైము 3 hours and 15 minutes. 100 మార్క్స్ పేపరు, అది మీకు తెలిసిందే. सेकंड लैंग्वेज हिंदी. ओके, చూడండి, ప్రశ్న పత్ర पढ़ने के लिए 15 मिनट का समय निर्धारित है. చూడండి, 15 మినిట్ అంటే 15 నిమిషాలు పడుతుంది దేనికి? ప్రశ్నపత్రం చదువుకోవడానికి. సభీ ప్రశ్నకి ఉత్తర పుస్తక మే హీ లిఖియే. ఇందులో ఏమి కూడా మనం ఆన్సర్ చేయకూడదు, ఆన్సర్ బుక్లోనే ఆన్సర్ చేయాలి. ప్రశ్నపత్రం మే కుల్ 6 భాగ్ హై. ప్రశ్నపత్రంలో మన క్వశ్చన్ పేపర్లో 6 భాగాలు ఉంటాయి. ఓకే, అయితే ఇప్పుడు చూడండి, పార్ట్ 1 అనమాట. భాగ్ 1 అంటే పార్ట్ 1. పార్ట్ 1 12 మార్క్స్. అయితే చూడండి, నిమ్నలిఖిత ప్రశ్నों के उत्तर सूचना के अनुसार लिखिए. ఇక్కడ ఇచ్చిన సూచనని బట్టి మనం రాయాలి. ఫస్ట్లో మనకి ఎలా ఉండేదంటే తత్సమ తద్భవాలు ఇలా క్వశ్చన్ ఇచ్చిన తర్వాత కింద 3 ఆన్సర్స్ కింద ఉండేవి. ఇగో ఇలా అది కారెక్కలై చూడాలగా బాక్స్ లాగా, అది మనం చూస్ చేసుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు అలా కాదు, ఈ అండర్లైన్ చేసిన వర్డ్కి ఆన్సర్ ఈ సెంటెన్స్లో ఉంటుంది, అది చూసుకోవాలి. సావన్కే మేఘ్ జంజం బరస్తే అన్నారు కదా, శ్రావణ్కి ప్రకృతి సుందర హోతి అన్నాడు. ఈ సావన్ అని అండర్లైన్ చేసిన పదానికి తత్సమ రూపం ఏంటి అంటే ఈ శ్రావణ్ అనమాట. ఇది శ్రావణ్ అనేది ఆన్సర్. ఓకేనా? అలాగే సెకండ్ వన్, మీరు ఆన్సర్ షీట్లో ఏమని రాయాలి? 1 అని పెట్టి, ఫస్ట్ రోమన్ 1 అని పెట్టి, ఇక్కడ సావన్కి శ్రావణ్ తత్సమ రూపం అంటే చాలు, మీకు ఆన్సర్ పడుతుంది. ఇదంతా ఎక్కించిన అవసరం లేదు, టైం వేస్ట్, టైం సరిపోదు మనకి. అలాగే క్వశ్చన్స్ కూడా మీరు ఆర్డర్లో రాసుకుంటే మంచి మార్కులు వస్తాయి. సెకండ్, మోర్ జూమ్ జూమ్ కర్ నాచనే లగా అని ఇచ్చాడు కదా. క్రియా విశేషణ్. క్రియ విశేషం అంటే క్రియకి విశేషణం అనమాట. క్రియ అంటే నాచన క్రియ కదా, దానికి ఎలా డాన్స్ చేసిందంటే జూమ్ జూమ్ కర్. ఈ జూమ్ జూమ్ కర్ అన్నది క్రియా విశేషణం. మీరు సెకండ్ అని పెట్టి జూమ్ జూమ్ కర్ క్రియా విశేషణం పెడితే చాలు, మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఇదంతా ఎక్కించిన అవసరం లేదు. మూడోది చూడండి, 1510. 1000 అంటే 1000, 500 అంటే 500, 10 అంటే 10, 1510 అంటే 1510 అనమాట. 1510. 1000 అంటే 1000, 500 అంటే 500, 10 అంటే 10, 1510. దాని ఏమంటే 1510 అంటాం కదా. 1510 ఈ విధంగా మనం రాయాలి. అలాగే ఫోర్త్ వన్, అమీనా హామిద్కి దాది హై. ఓకేనా, ఇక్కడ కీ అని పెట్టాలి. సహీ కరెక్ట్ అంటే ఈ మూడిలో ఏది కరెక్ట్ అది. అంటే మనం ఇక్కడ పెట్టేయకూడదు, ఏం చేయాలి? ఆన్సర్ షీట్లో 4 అని పెట్టి కీ అని పెడితే చాలు. ఇంకా మీరు కావాలంటే అమీనా హామిద్కి దాది హై అని కూడా రాయొచ్చు, దానికి అండర్లైన్ చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఫిఫ్త్ వన్, హామిద్ కే పాస్ 3 पैसे హై అన్నాడు. రేఖ శబ్దగా సమాస్ పాచానిక లిఖే. సమాసము 3 पैसे. 3 पैसे అంటే 3 అనేది సంఖ్య కదా, సంఖ్య మనం ముందు వస్తే ద్విగు సమాసం అవుతుంది. ఇది ద్విగు అనమాట. ద్వంద్వ సమాసం మీకు తెలుసు కదా, ఇది ద్విగు సమాసాన్ని పెడితే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా? మీరు ఇదంతా ఎక్కించిన అవసరం లేదు, 5 అని పెట్టి ద్విగు సమాసం రాయాలి. ఇక్కడ 2 అని ఏం పెట్టకండి, 5 అని పెట్టింది, 5 అని క్వశ్చన్ నెంబర్ వేసిన, అది మార్జిన్ యువతలే ఉండాలి. ఆన్సర్లో ద్విగు సమాస్ 3 पैसे ద్విగు సమాసాన్ని పెడితే మీకు మార్క్ వస్తుంది. నెక్స్ట్ 6 పెట్టి చూడండి, దసహరా హిందూ కా ధార్మిక త్యోహార్ హై అన్నాడు. సంధి విచ్ఛేద్ అన్నాడు. అప్పుడు మనం 6 అని పెడతాము, ధర్మ ప్లస్ ఇక్ ధార్మిక్ అవుతుంది. ధర్మ ప్లస్ ఇక్ అని మీరు ఆన్సర్ రాయాలి. ఓకేనా? 7th వన్, మన్ భావన్ కా అర్ధ పహచానియే. మన్ భావన్, మనకో బానే వాళ్ళ మన్ భావన్ అంటాం కదా. ఇక్కడ మనకు అచ్చా లగనే వాళ్ళ అని చెడిది కరెక్ట్ అనమాట. మనం మనకో బానే వాళ్ళని చదువుకున్నాం, మనకో అచ్చా లగనే వాళ్ళ అన్నా కూడా అదే ఆన్సర్. కొంచెం మార్చిస్తూ ఉంటాడు, మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. హిందీ అర్థం చేసుకోవడం అంటే కొంచెం కష్టం కాబట్టి మీరు జాగ్రత్తగా అర్థం చేసుకుంటే సరిపోతుంది. రిపీటెడ్గా ఎక్కువసార్లు చదువుతూ ఉండాలి. 7th వన్, అమీనా కా దిల్ కా చోట్ రహా హై. ముహావరాకే శబ్ద పహచానికర్ లిఖియే. ఇందులో మొహర్ ఏంటో గుర్తిస్తే చాలు, దిల్ కా చోట్నా అని పెట్టాలి. మనం ఏమనాలి? దిల్ కా చోట్నా. ఇక్కడే ఉంది కదా, ఇక్కడ కూడా ఆన్సర్ ఉంది. 8 అని పెట్టి బి అని పెట్టి దిల్ కా చోట్నా అంటే చాలు, ఇంకేం అక్కర్లా. 9th వన్, గాయకి గీత్ గాతా హై. లింగ బదిలీ అన్నాడు. లింగ్ అంటే జెండర్. గాయకి గాయిక, గీత్ గీతే, గాతా హై గాతీ హై అవుతుంది. గాయక గీత్ గాతీ హై అని మనం రాయాలి. 10 చూడండి, ఔరత్ బాజార్ జాతీ హై. వచన్ బదలకర్ పూరావాకి లిఖి అన్నాడు. ఔరత్ బాజార్, ఔరతే అనాలి. ఔరత్కి ఔరతే కదా, ఔరతే బాజారు జాతీ హై అని హైకి చుక్కబెట్టాలి. స్త్రీలింగ వచనంలో క్రియకి ఈకి మాత్రమే వస్తుంది, అంటే ఏకవచనమైన బహువచనమైనా కూడా. ఔరతే బాజార్ జాతీ హై అని హైకి చుక్కబెట్టాలి.
11th వన్ గోపాల్ మద్రాస్ జాతా హై అని ఇచ్చాడు కదా, భవిష్యత్ కాలము. గోపాల్ మద్రాస్ జాయేగా అంటే చాలు. ఓకేనా, అది భవిష్యత్ కాలం. ఫస్ట్ ఇది ఏ కాలంలో ఉందని చూసుకోవాలి మనం. వర్తమాన కాలంలో ఉంది. ఇక్కడ ఏ కాలం మార్చమన్నారు, భవిష్యత్ కాలంలో మార్చమన్నారు. జాయేగా అని పెట్టాలి. మై పాట పడతా హై అని ఇచ్చాడు. మై వచ్చిన హూ రావాలి కదా, మై పాట పడతా హూ అని పెడితే చాలు. క్వశ్చన్స్ దేనికి ఎక్కించుకొని మీరు ఆన్సర్ మాత్రమే రాయండి. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ బ్యాక్ టూలో చూడండి, 13th రోమన్. మనం ఇది చదువుకుని ఆన్సర్స్ పెట్టాలి. అలా అయినట్లయితే మనకి 5 మార్కులు సొగబెట్టుకు 1 మార్కు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి. ఈ రోమన్ మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మీరు. స్త్రీ కా పర్యాయ శబ్ద పహచాన్ కర్ లిఖియే. స్త్రీ అనేదానికి ఔరత్ అని ఉంటుంది. తర్వాత చూడండి ఇక్కడ ఏమన్నది, ఇందులో కూడా ఉంటుందా మీరు చూసుకోవచ్చు. స్త్రీకి ఔరత్, మహిళ, నారి ఇవన్నీ కూడా రాయొచ్చు. ఇక్కడ ఏముంది ఇందులో ఉంది చూసుకోండి. స్త్రీ అనేదానికి ఎక్కడుంది చూడండి, స్త్రీకి ఔరత్. ఇక చూసారా, ఔరత్ ఇక్కడ ఉంటుంది. మీరు కంగారు పడకూడదు. ఓకే, ఇదంతా ఎక్కించక్కర్లా. మీకు రోమన్ నెంబర్ 13 అని పెట్టండి. అందులో అని అది మార్జిన్ యువతలే వేయాలి. అని పెట్టి స్త్రీకి పర్యాయ శబ్దం అని పెట్టి ఏం రాస్తారు, ఔరత్ అని రాస్తే చాలు, మార్క్ పడిపోతుంది. సవాల్కా విలోమ శబ్ద భాజాని అంటే సవాల్కి జవాబు. సవాల్కి ఏంటి, జవాబు. ఇదిగో జవాబు ఇక్కడేమి కదా చూడండి. అలా सा उपसर्ग से जुड़ा हुआ शब्द पहचान कर लिखिए. सा उपसर्ग वाले शब्द ఏమైంది ఇక్కడ, సా తోటి సా ఉపసర్గ అంటే ఆ వర్డ్కి ముందు వచ్చే వర్డ్ ఏముంది, సా ఉపసర్గ వాలే శబ్ద సంతాల్ చూడండి. అలా ఇంకా ఉంటాయి చూడండి. సంగీత్ కూడా పెట్టచ్చు, గీత్ సంగీత్ ఇది కూడా పెట్టచ్చు, సంగీత్ అని రాయచ్చు. సా ఉపసర్గ వాలే శబ్ద. నెక్స్ట్ చూడండి, తర్ ప్రచేసే జుడా హువా శబ్దం. అధికతర్ అని వస్తుంది, అది రాస్తే చాలు. అధికతర్ అని పెట్టండి. औरतों के दल एक दूसरे के जवाब में गाते हैं అని చూడు కదా. వాక్యం में క్రియాశబ్ద పహచాన్ కర్ లిఖియే. క్రియ అంటే పని, అది చివరిని ఉంటుంది ఎక్కువ సార్లు. చూడండి, గాతే హై అంటే పాడడం కదా, అది క్రియ. అప్పుడు మీరు ఈ ఊ అని పెట్టేసి గాతే హై అని పెడితే సరిపోతుంది. ఓకేనా, ఈ విధంగా మీరు రాసుకోవాలి. నెక్స్ట్ 14th రోమన్ చూడండి. నిమ్నలిఖిత పద్యాంశ పడకర్ అన్నారు. పద్యం చదువుకుని ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి, మనం ఏబిసిడీలు పెడితే సరిపోతుంది. చూడండి, ऊंच नीच का भेद मिटाकर दिल में प्यार बसाएंगे, नफरत का हम तोड़ कुहासा अमृत रस सरसाएंगे, हम निराशा दूर भगाकर फिर विश्वास जगाएंगे, हम भारतवासी दुनिया को पावनधाम बनाएंगे. अब చూడండి, ऊंच नीच का भेद कौन मिटाना चाहते हैं. ऊंच नीच का भेद ఎవరు పోగొట్టాలి, భారతవాసులు పోగొట్టాలి. ఓకేనా, బి అని పెట్టాలి. ఇక్కడ బి అని పెడితే చాలు. అంటే ఇక్కడ పెట్టు, మన అసలు ఏం రాస్తాము, ఈ రోమన్ నెంబర్ వేసి బి అని పెట్టి భారతవాసి అని పెట్టాలి. अमृत सरसाने के लिए किसका कुहासा तोड़ना है. नफरत का तोड़ कुहासा ఉంది కదా ఇక్కడ. ఇగో నఫరత్ కా హమ్ తోడ్ కుహాసా. కుహాస అంటే పొగ మంచు లాంటిది. నఫరత్ కా ఏ అని పెట్టాలి. చూడండి, ఆ అని పెట్టి మార్జిన్ ఇవతల, ఈ మార్జిన్ ఇవతల ఏ అని పెట్టాలన్నమాట. తర్వాత నిరాశ दूर भगाकर फिर उसकी जगह क्या जगाना चाहते हैं. फिर निराशा हम दूर भगाकर फिर विश्वास, ఇగో విశ్వాస్ సి పెట్టాలి. ఈ అని పెట్టి మార్జిన్ ఇవతల ఆన్సర్ విశ్వాస్. ఓకేనా. నెక్స్ట్ భారతవాసి దునియాకు క్యా బనానా చాహతే హై అంటే పావన్ ధామ్సి, అది మీకు తెలుసు. పోయం బాగా బైహార్ట్ చేస్తే మీకు ఆన్సర్స్ బాగా వస్తాయి. ఓకేనా, ఇక్కడ మీకు 5 మార్క్స్ వచ్చేసినట్టే. ఓకే, నెక్స్ట్ ఉపయుక్త కవితాంశకే కవి కౌన్ హై అంటే ఆర్పి నిశంక్. ఎవరిది, ఆర్పి నిశంక్ అనమాట. ఏ అని పెట్టాలి. నెక్స్ట్ 15th రమన్ చూడండి. भारतीय स्वतंत्रता संग्राम में देश को एकता के सूत्र में बांधने के लिए एक भाषा की आवश्यकता हुई. यह काम हिंदी से ही साध्य हो सका. आज हमें एक से अधिक భాషయం सीखने जरूरी है అని చూడండి. ఇది ప్యాసేజ్, ఇది మనకి ఏ పాటల్లోది అని వెంటనే మీకు స్ట్రైక్ అయిపోవాలి. అంతర్రాష్ట్రీయ సరఫరా హిందీ 6th లెసన్. 5 × 1 5 వచ్చేసి 5 మార్క్స్, ఒకదానికి 1 మార్కు. భారతీయ స్వతంత్రత సంగ్రామ్ మే కిస్కి ఆవశ్యకత హుయి హై అంటే ఏక్ సద్ బాంధనే ఏక్ భాషకి. ఇగో చూడు ఇక్కడ ఉంది, ఏక భాషకి. అది చిన్నగా కాకుండా మొత్తం రాయాలి. ఏక భాషకి ఈ సెంటెన్స్ అంతా రాయాలి. ఓకేనా, అప్పుడే మీకు మార్క్ వస్తుంది. आज भारत में किन भाषाओं का स्थान महत्वपूर्ण है. ఏ భాషలు మనకి, హిందీ और अंग्रेजी. చూడండి, जिनमें हिंदी और अंग्रेजी का स्थान महत्वपूर्ण है అని మనం రాయాలి. రెండో దానికి ఆన్సర్. హిందీ से हम क्या कर सकते हैं. హిందీ से మనం ఏం చేయగలము. హిందీ से ఇగో చూడండి, हिंदी से हम सारे भारत की पहचान अच्छी तरह से कर सकते हैं. ये पॉइंट रायले. हम भारतवासियों को एकता के सूत्र में बांधने वाली भाषा क्या है అంటే హిందీ భాష. यह गद्यांश किस पाठ से दिया गया है అనగానే अंतर्राष्ट्रीय स्तर पर हिंदी రాయాలి. నెక్స్ట్ చూడండి 16th వన్.
प्रोफेसर दीपेश और प्रोफेसर विकास उस अंतरिक्षवासी को देखकर आश्चर्यचकित हो गए कि अंतरिक्ष में अन्य ग्रहों पर भी हम पृथ्वीवासियों की भांति लोग हैं। दोनों में इसकी कल्पना सो दूसरी की रूप में की थी అంటే ఇది ఏ లెసన్ అనమాట 11th లెసన్ జలహి జీవన్ హే పాఠం అని మీరు గుర్తుంచుకోవాలి. దీనికి కూడా మనకు ఆప్షన్స్ ఉన్నాయి. अंतरिक्ष यात्री यात्री को देखकर कौन आश्चर्यचकित रह रहे అంటే प्रोफेसर दीपेश और प्रोफेसर विकास. अन्य ग्रहों पर भी किनकी भांति लोग అంటే पृथ्वीवासियों की भांति. अंतरिक्ष यात्री किसके तहत आए हैं అంతరిక్షవాసులు దేని గురించి వచ్చారు అనగా దేని గురించి వచ్చారు వాళ్ళు ఏక్ మిషన్ కే తహత్ అలా రాయాలి మీరు. ఓకేనమ్మా. నెక్స్ట్ చూడండి. ఇక్కడ జోడీ బనాయే ఉంది చూడండి. జోడీ బనాయే అంటే మ్యాచింగ్ అనమాట. జ్ఞాన్ మార్గ్ శాఖకే కవి ఎవరు? జ్ఞాన్ మార్గ్ శాఖకే కవి అనగానే రవిదాస్. అలాగే ప్రకృతి చిత్రంకే బేజడ్ కవి అనగానే సుమిత్రానంద పంత్. జ్ఞానపీఠ పురస్కారం ఎందుకు వచ్చింది? సుమిత్రానంద పంత్కే వచ్చింది. చిదంబర కావ్యకి వచ్చింది. జ్ఞానపీఠ పురస్కారం చిదంబరాకి వచ్చింది. మాతృభూమికలు ఎవరు రాశారంటే ఆర్పి నిశంక్ రాశారు. నెక్స్ట్ చూడండి. ప్రేమ్చంద్ కా జన్మ అంటే ఇప్పుడు మనకి ముందు కవి పరిచయం వచ్చేవాడు కదా, ఇప్పుడు అలా కాకుండా ప్యాసేజ్ ఇచ్చి అందులో క్వశ్చన్స్ పెడుతున్నాడు. ఈ కవి పరిచయం మీకు తెలుసు కదా, చూడండి. ఇప్పుడు చూడండి. एक गरीब घराने में डैश का जन्म हुआ అనగానే ప్రేమ్చంద్కి బచ్పన్ కా నామ్. చూడండి, ప్రేమ్చంద్ పేరు కూడా ఇక్కడ ఉంది, తప్పు లేకుండా రాసుకోవచ్చు. ప్రేమ్చంద్కి బచ్పన్ కా నామ్ ధనపతరాయ్ శ్రీవాత్సవ్ వెనకాల ఉంది పేరు చూసుకోండి. डैश को उपन्यास सम्राट भी कहा जाता है అంటే ప్రేమ్చందే మళ్ళీ. ओके, प्रेमचंद की कहानियाँ डैश शीर्षक से అంటే మానసరోవర్ ఇగొచ్చు. మానసరోవర్ शीर्षक से 8 खंडों में संकलित है. ఇక్కడ మానసరోవర్ అంటే చాలు, మీరు అలా రాస్తే మీకు 4 మార్క్స్ వచ్చేస్తాయి. ఇది చాలా ఈజీగా మార్క్స్ తెచ్చుకోవచ్చు. నెక్స్ట్ రోమన్. ఈ రోమన్ చాలా ఇంపార్టెంట్. 4th రోమన్. ఒక్క క్వశ్చన్కి 3 మార్క్స్, దీనికి కూడా చాయిస్ ఉండదు, వచ్చినట్టు మనం రాయాలి. కాకపోతే జాగ్రత్తగా చూడండి. भारतवासी ऊंच नीच का भेद मिटाने के लिए क्या क्या कर सकते हैं करना चाहते हैं 3rd లెసన్లో ఉంది చూసుకోండి. मीरा के गुरु ने उसे कौन सी अमोलक वस्तु दी అంటే రామరత్న దాన్. ఆ క్వశ్చన్ ఉంది మీకు భక్తి పద్ధతిలో చూసుకోండి. हिंदी में भविष्य निर्माण के लिए कौन कौन से वेबसाइट सेवा तत्पर है అది మనకి 6th లెసన్లో ఉంది చూడండి. హామిద్కి ఖుషీకి కారణం క్యా హై అది కూడా 2nd లెసన్లో ఉంది. మానవాకృతి अंतरिक्ष यात्री पृथ्वी पर क्यों आए हैं एक मिशन के तहत అని ఉంది కదా, అది 11th లెసన్ జలహి జీవన్ హైలోది. मदर तेरेसा ने अपने जीवन में क्या सिद्ध कर दिखाया आदि शांति की राह में उपवाचकम. राजू ने अपने पुराने स्कूल के लिए कौन सा उपहार दिया అది రాజు अपने स्कूल के उपहार पाठ ఉంది కదా, ఉపవాచకం అందులోది. రాజా కుమార్ వర్మ ने राज्य के अकाल की समस्య क्यों उत्पन्न हुई అంటే లాస్ట్లో అని ఒక ఉపాయలోది. వీటి దేనికి కూడా మనకు చాయిస్ ఉండదు. మన 3 మార్క్స్ కోసం చాలా జాగ్రత్తగా చదువుకోవాలి. అవి మాత్రం మనం వదిలిపెడితే మన మార్క్స్ ర్యాంకులు రావు. కానీ నెక్స్ట్ వచ్చి 5th రోమన్. 5th रोमन 27th क्वेश्चन. किसी एक प्रश्न का उत्तर 10 पंक्तियों में लिखेंడి. 10 पंक्ति అంటే 10 రాయకండి, ఎక్కువ రాయండి. 2 पेजेस అయినా రాయండి మీరు, లేకపోతే మనకు మార్క్స్ వేయరు. वर्षा के कारण प्रकृति की सुंदरता बढ़ती है बरसते बाद कविता का పార్ట్ సే ద్వారా సిద్ధ కిచి అన్నాడు. అంటే బరసే బాద్ సారాంశం మనం రాయాలి. దానికి మీరు హెడ్డింగ్ పెట్టాలి. హెడ్డింగ్ క్వశ్చన్ నెంబర్ వేసి హెడ్డింగ్ అందంగా పెట్టి కవపరిచయం రాసి ఫస్ట్ నీట్గా 2 పేజెస్ రాస్తే మీకు మార్క్స్ పడతాయి. లేకపోతే పడవమ్మా, వస్తాయి అనుకుంటా కానీ రావు. నెక్స్ట్ దీనికి చాయిస్గా श्रम नर समाज का भाग्य है वही मानव जीवन की सफलता का मार्ग है. कण कण का अधिकारी कविता पाठ के आधार पर स्पष्ट कीजिए. कण कण का अधिकारी మనం చదువుకోవాలి. ఫస్ట్ 4 చదువుకోవాలి. చదువుకుంటే మీకు ఏ డౌట్ రాయొచ్చు మన సారాంశం. అలాగే 28th క్వశ్చన్లో కూడా ఒకదానికి కూడా చాయిస్ ఉంటుంది. కిసి ఏక్ ప్రశ్న కా ఉత్తర్ 10 పంక్తిयों में लिखिए. ఇది కూడా 10 వాక్యాలు అంటాడు, కానీ మీరు కొంచెం ఎక్కువ రాయండి. చెప్పానుగా 2 పేజెస్ రాయండి. झांसी की रानी लक्ष्मीबाई त्याग समर्पण बलिदान वीरता और शौर्य की प्रतिमूर्ति है. स्वराज की नींव एकांकी के आधार पर स्पष्ट कीजिए. स्वराज की नींव एकांकिని మనం స్వరాజ్ की नींव పాటు సారాంశం రాయాలి. దీనికి చాయిస్గా अब्दुल कलाम के अनुसार अच्छे नागरिक बनने के लिए छात्रा में कौन से गुण देना चाहिए అంటే లాస్ట్ లెసన్ ఉంది కదా, మనం అది రాసుకోవాలి. అబ్దుల్ కలాం గారి గురించి రాయాలి. అంటే మన నాగరిక అధికారాన్ని ఆయన చెప్పారు అని చెప్పి అది రాయాలి. ఓకేనా. దీనికి 10 మార్కులు అంటే మరి చూడండి, ఈ రెంట్లోనే ఒకటి మనం రాయాల్సి ఉంటుంది. ఓకేనా. అవి వదిలిపెట్టకూడదు, ఇన్ టైంలో రాయాలి. ఇంటి దగ్గర బాగా ప్రాక్టీస్ చేసుకోవాలి. నెక్స్ట్ 6th రోమన్ చూడండి.
किसी एक प्रश्न का उत्तर लिखिए। शैक्षणिक यात्रा जाने की अनुमति मांगते हुए पिताजी के नाम पत्र. ఫాదర్కి లెటర్ అనమాట. శైక్షణిక యాత్ర అంటే సైన్స్ ఫేర్కి వెళ్తున్నాము చేత పర్మిషన్ ఇమ్మని చెప్పని. అలాగే దానికి చాయిస్గా आवश्यक पुस्तकें मांगते हुए पुस्तक विक्रेता के नामपत्र. పుస్తక విక్రేతకి నామపత్రం మీకు అస్తమానం వస్తూనే ఉంటుంది. అది కూడా మీరు జాగ్రత్తగా రెంట్లో ఏది వస్తే అది మీరు రాయండి. నెక్స్ట్ లాస్ట్ రోమ చూడమ్మా. ఇది 30th క్వశ్చన్. దీనికి 8 మార్క్స్. మనకి హింట్స్ ఇచ్చారు. ఇప్పుడు చూడండి, హింట్స్ ఇచ్చి బ్లాంక్స్ కింద ఇచ్చారు. కాకపోతే మీరు ఎస్ఏ కింద చదివేసుకోండి. అప్పుడు మీరు రాసినప్పుడు ఈ మిస్టేక్స్ లేకుండా మనం జాగ్రత్తగా రాసుకోవడానికి ఉంటుంది. మీరు చదవకుండా అప్పుడు కూడా సెట్ చేసుకుంటే లాస్ట్లో మీకు టైం సరిపోవట్లేదు. ఓకేనా? అంచేత దూరదర్శన్ మనకి వర్క్ బుక్ లాస్ట్లో ఉంది కదా, అది మీరు చదివేసుకుని ఈ హింట్స్ అందులో అండర్లైన్ చేసుకుని మీరు బై హార్ట్ చేసేయండి. టైం వేస్ట్ అయితే చేసుకోవద్దు. 8 మార్క్స్ అంటే మామూలు విషయం కాదు కదా. ఓకేనా? దేనికి సూట్ అవుతుందో జాగ్రత్తగా పెట్టుకుని చదువుకోవాలి. దీనికి చాయిస్గా స్వచ్ఛ భారత్ అభియాన్ అని వచ్చింది చూడండి. స్వచ్ఛ భారత్ మనము చదువుకున్నాం ఆల్రెడీ. స్వచ్ఛ భారత్ అది ఒకసారి ఎగ్జామ్లో కూడా వచ్చింది. దీన్ని కూడా మీరు బై హార్ట్ చేసుకుని జాగ్రత్తగా ఈ హింట్స్ యూజ్ చేసుకుంటూ రాయాలి. అంటే స్వచ్ఛ భారత్ మన బుక్లో ఉంది చూసి చదివేసుకుని ఆ హింట్స్ అండర్లైన్ చేసుకుంటే మీరు సరిపోతుంది. జాగ్రత్తగా రాసుకుంటే మీరు ఈ రెంట్లో ఏది ఒకటి రాస్తే చాలు. ఏది వదలకుండా రాయాలి. లైన్గా ఆన్సర్స్ రాయాలి. తర్వాత మార్జిన్ కొట్టాలి. క్వశ్చన్ నెంబర్స్ కరెక్ట్గా క్లియర్గా వేయాలి. ఓవర్ రేటింగ్ రాయకూడదు. మీరు రాసినట్లయితే మీకు మంచి మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందరికీ ఆల్ ద బెస్ట్ అమ్మా. మీకు ఇంక ఇలాంటివి నేను చేస్తూ ఉంటాను. మీరు నాకు కమెంట్స్ రూపంలో తెలియచేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అది మర్చిపోవద్దు. అలా చేసినట్లయితే మీకు ఇంకా ఎక్కువ మోర్ వీడియోస్ నేను మీకు యూస్ఫుల్ వీడియోస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఆల్ ద బెస్ట్ అందరికీ. గుడ్ లక్.